వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. బయటికి ఉండడమే రిలయన్స్ బజార్కి వచ్చాం. మా బావగాడు ఏం తీసుకున్నాడు? కాలిన్, కోల్గేట్, ఆయిల్ తీసుకోవడానికి వచ్చాం. అజయ్ గడు కూడా వచ్చాడు. అరే వ్లాగ్ ఎందుకు చేయట్లేదు, వ్లాగ్ చేయడానికి గుర్తు చేసాడు నాకు. అందుకని ఓపెన్ చేసాను. అసలు నాకు నిద్ర లేదు. నైట్ ఆ వీడియో ఎడిట్ చేసి పడుకునేటప్పుడు 4 అయింది. కిందకు వచ్చినప్పుడు తీసుకున్నాం. మళ్ళీ అది ఎందుకు చేతిలో ఎందుకు కాల్ చేస్తారు? వ్లాగ్ చేస్తున్నా. ఓజీ మూవీ వ్లాగ్ ఎడిట్ చేసి పడుకునేటప్పుడు 4 అయింది. 4 అయిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళాలని మార్నింగ్ 7కి లేచిపోయి తనకి వెళ్ళి నిద్ర లేక గతుకుల రోడ్లో ఫ్రీ బస్ ఏమో లేడీస్ పిచ్చి పిచ్చిగా ఎక్కేసి పిచ్చి పిచ్చిగా గోల. అమ్మ ఓయ్ పిచ్చి వచ్చిన తర్వాత ఈవినింగ్ 5కి వచ్చాం. 5కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా మా ఓడి కొంచెం ఏ సామాన్లు తీసుకెళ్ళంటే రిలయన్స్ బజార్కి వచ్చాం. అజయ్ గడు కూడా ఇక్కడ మీట్ అయ్యాడు. రజా కుర్త వేసుకొని మంచి డ్యాన్స్ చేస్తే జబర్దస్త్ శాంతి స్వరూప్ వెళ్ళకుండా చూడు ఒకసారి. తీసుకుంటా షూలు ట్రై చేస్తావు. అరే ఈ రీల్ చేస్తావా? ఈ రీల్ చేస్తా చెప్పు. షూస్ చాలా కంఫర్ట్గా ఉంది మాస్టర్. మన్మధుడు ఇద్దరం చేద్దామా? హుస్సాహో హుస్సాహో. ఈ స్కూటీ మీద మేము డిగ్రీలని ఒక్కొక్క నలుగురు తిరిగి వాళ్ళం. నేను, కుశలగాడు, ఈడు, బాలాజీ అని ఇంకోటి ఉండేవాడు. ఆడు మొత్తం నలుగురు తిరిగి వాళ్ళం. దీనికి బ్రేక్లు ఉండవు, ఏముండవు. కానీ ద పైలట్ ఆఫ్ ది షిప్ అనమాట. సరదాగా ఏమన్నా తిందామని బయటకు వెళ్తాం. ఈ డిగ్రీలో ఉన్నప్పుడు నా బండి పిచ్చి పిచ్చిగా ఎక్కువ, ఇప్పుడు ఎక్కలేవా అని అడుగుతున్నాడు ఆడు. నేను బ్రేకుల్లో వెళ్ళావు అది చూడు, గేర్లు వేస్తున్నాడు, క్లచ్లో కింద నొక్కుతున్నాడు ఆడు. మంచిగా తిందామని వచ్చాం. ఏది కనబట్టలేదంట. మీకు ఎవరికైనా కనిపిస్తే కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మానవ సేవే మాధవ సేవ. మంచూరియాలలో మంచిగా ఉంటుంది అన్నట్టు. రే నువ్వు నాకు తినకో, నీది ఇచ్చారు కదా నీకు, అది తిను నువ్వు. లేగ్గలందరినీ తీసుకొచ్చి ఇప్పితే ఎలా ఉంటుంది? రే నీకు తెలుగు అర్థమవుతా? వైట్ సట్ట తినేందుకు కలుపుతాను. ఇటు ఎర్ర ఎక్స్ట్రా చేస్తున్నాడు కొంచెం. మీరు ఎవరన్నా మంచిగా కాలితే ఏం చేస్తారు అసలు? సర్వసాధారణంగా ఊదుకొని తింటాం. ఏంటంటే మంచిగా నోట్లో పెట్టుకున్నాడు, కాలిపోతుందని మళ్ళీ అందులో చూసాడు, మళ్ళీ ఇప్పుడు అదే తింటున్నాడు. అలా ఉంటుంది, అది ప్రాసెస్. కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అంట ఇక్కడ. ఏది జైన్ రోడ్ కదా, ఏవీ రోడ్లో బాగా తీసుకొస్తా. ట్రై చేస్తున్నాను శాండ్విచ్. పిజ్జా కోసం వచ్చాం కానీ ఇక్కడ పిజ్జా ఉండదంట. ట్రై చేస్తున్నాను. అజయ్ కూడా వెళ్ళిపోయాడు, ఏదో పని ఉందండి ఇంటి దగ్గర. కొరియన్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర శాండ్విచ్ తిన్నాం. ఆ శాండ్విచ్ కొంచెం చప్పగా ఉంది తప్ప పర్లేదు, యావరేజ్గా ఉంది. 120 రూపీస్ తీసుకున్నాడు. పిజ్జా ఎప్పటి నుంచో తినాలి అని క్రేవింగ్స్ ఉండిపోయినాయి నాకు. అందుకని ఇక్కడ ల్యాపినోస్ పిజ్జాకి వెళ్తున్నాం. అజయ్ గడి పోయాడు, డ్రింక్స్ తేవాలంట, చుట్టాలు వచ్చారంట, అందుకని చెప్పిపోయాడు కదా. ల్యాపినోస్కి వచ్చాం. పిజ్జా ఏం పిజ్జా పెట్టా? పెరి చికెన్ పిజ్జా. నెక్స్ట్ వాటర్ బాటిల్ వితౌట్ వాటర్ బాటిల్, అది కూడా ల్యాపినోస్ ఉంటే. ½ లీటర్ వాటర్ బాటిల్ 25 రూపీస్. ఇది ఓన్ బ్రాండింగ్ ఇచ్చుకొని ½ లీటర్ ఉండదు ఇది. నువ్వు ఎలా తెలిసి ఓన్ బ్రాండింగ్ ఇచ్చేసుకొని 10 రూపీస్కి సేల్ అయ్యేది 25 రూపీస్కి. ఇది ఎంత అయింది? 723 మీడియమా? వచ్చారా? నేను అంత అనుకోలేదు. వాటర్ బాటిల్ ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 25 ఉంది ఆఫర్. వాటర్ బాటిల్ ఆఫర్ కూడా ఇచ్చారు, 10 రూపీస్ ఆఫ్. కూపన్ కూడా ఏం లేదా పిజ్జాకే? 723 బిల్లు కట్టి దొబ్బే. ఆఫర్స్ ఏం లేవు. CGST SGST 32 రూపాయలు. ఆ సాంగ్స్ ఒకటి నాకు కాపీరైట్ వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు. అంటే మాట్లాడుతున్నప్పుడు పర్లేదు, అంటే ఎక్కువ మరీ పెట్టాను ఇంకా వచ్చేస్తుంది.
పట్టుకున్నప్పుడు నువ్వు నీ ఏముంటాయి కదా సౌండ్ అదే పెట్టచ్చు. అదే నేను మాట్లాడుతున్నప్పుడు రెండు అవి రాదనమాట. ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. సిట్టింగ్, అంబియన్స్, ఈ కలర్, ఈ డిజైనింగ్ అంతా ఇది శాకుంతలం సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడే మాట్లాడుకున్నాం. రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేస్తారు చూసావా, అందులో ఉంటుందా? ఓకే. బయట చూడటానికి అంత లేదు కానీ లోన్కి వచ్చిన తర్వాత బాగుంది, పర్లా. కాస్ట్ కూడా కొంచెం డిస్కౌంట్లు అంటే బాగుంది. 2K నెంబర్ 81 అన్నది సూర్యగడ వెళ్ళాడు. పెరి పెరి చికెన్ పిజ్జా. చికెన్ ముక్కలు అయినా వీళ్ళు 800 చెప్తారు. ఎన్ని కోళ్ళు వస్తారా మామూలుగా అయితే? ఒక కోడితో 2 రోజులు పిజ్జా చేసేది. మైదా పిండి, కోడి వేసింది కూడా ప్యూర్ చికెన్ కాదు, ఇది సోయా. తీసుకో వాటర్. ఓకే బాగా పడుతుంది. అన్నం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తాం. ఇంకా ఇంటికి వెళ్ళి పడుకోవాలి. అసలు నిద్ర లేదు నాకు. భార్గవ్ ఫ్రైడ్ రైస్ అంట. చెఫ్ పేరు భార్గవ్ అంట. దీని స్టోరీ అంటే చెఫ్ పేరు భార్గవ్ అని దీని పేరు అది పెట్టారంట, భార్గవ్ ఫ్రైడ్ రైస్. వాడి సీక్రెట్ రెసిపీ ఏదో ఉంటుందంట. శ్రీ లక్ష్మీ బిర్యానీస్, మారంపూడి జంక్షన్ దగ్గర. తీసుకొని ఇంటికి లాగిస్తున్నాం. ఇప్పుడు నిద్ర రాలేదు. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. బైక్కి, స్కూటీకి యాక్సిలేటర్ కేబుల్, బ్యాక్ బ్రేక్ కేబుల్ తీసుకున్నాను. 420 రూపీస్ 2 కేబుల్స్. ఇంకా ట్యాబ్లెట్స్ ఒకటి తీసుకునే పని ఉంది. ఇంకో ట్రైన్ కోట్ ఒకటి తీసుకోవాలి. అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోతాం. ఇప్పుడు టైం 11:30 అనుకుంటా. జ్యూస్ తాగుదామని ఇక్కడ కొంతమూరు స్టార్టింగ్ లాగాం. అవకాడో చూసి బీ హెల్దీ కదా, హెల్దీ అయిపోయాం. బిర్యానీ, వీకే బిర్యానీ ఒకటి తీసుకొని ఇక్కడ ఈ జ్యూస్. ఎక్కువ బ్లాక్ తీసినప్పుడు హ్యాండ్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎంత అలవాటు అయిపోయి నాకు నిద్ర అసలు సరిపోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం తినేసి పడుకోవాలి. మొన్న 3 hours 4 hours స్లీప్ ఉండడం వల్ల బాగా కాల్ జరుగుతుంది. డ్రై ఫ్రూట్ లోడెడ్ అవకాడో మిల్క్ షేక్. సో ఇప్పుడు బిర్యానీ తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. నవీన్ గడు ఏదో ల్యాప్టాప్ ఏదో ఆర్డర్ పెట్టుకుంటాడు అంటే రమ్మన్నాడు. అది పెట్టేసి పడుకోవాలి కాసేపు. టాటా బై బై, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.